నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అవినీతి సొమ్ముతో పేర్ని నాని విర్రవీగుతున్నారని వ్యాఖ్య. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు ఎనలేనివి. ఎంఆర్ రాజు సంతాప సభలో పీఏసీ చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి. 12 మంది లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పల్నాడు జిల్లా పర్యటనలో వైసీపీ కార్యకర్త రప్పారప్ప అనే ప్లకార్డులు పట్టుకుంటే మీడియా సమక్షంలో దాన్ని జగన్ సమర్థించారంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. మాజీ సీఎంగా, ఒక పార్టీ అధినేతగా ప్రజాప్రతినిధులకు జగన్ ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని ప్రశ్నించారు. చీకట్లో కన్ను కొడితే పనైపోవాలని, తలలు నరికేయండని పేర్ని నాని చెబుతున్నారని మండిపడ్డారు. అభివృద్ది, సంక్షేమం ద్వారా ప్రజల మన్ననలు పొందాలని చంద్రబాబు పదే పదే చెబుతుంటారని, వైసీపీ నేతలు మాత్రం తలలు నరకండి, హత్యలు చేయండి అని చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో విధ్వంసం, హింస ఎలా ఉందో పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తా ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. పదే పదే మాకు మా నాయకులు చెప్పేది, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయకుండా చేసే ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే క్షమించను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఏ వ్యక్తికి కూడా హాని చేయమని కానీ, ఇలా చేయండి అని కానీ ఏ రోజు కూడా చెప్పరు. చిన్న పొరపాటు కూడా మన నుంచి జరగకూడదని చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజలను ఉద్దేశించి, వారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎవరో ఒక కార్యకర్త రప్పా రప్పా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే ఎమ్మెల్యేలు సాక్షిగా రప్పా నరకం అంటే తప్పేంటి అన్నారు అని అంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక వైకాపా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రప్పా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి, సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి, తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అనంటే ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస, విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ముదిండి రామకృష్ణంరాజు సేవలు ఎనలేనివని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పెదమేరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లో పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు స్మృత్యంజలి సభలో ఎమ్మెల్యే అంజుబాబు పాల్గొని మాట్లాడారు. 35 ఏళ్లుగా అన్ని దేశాల్లో క్యాన్సర్లో పరిశోధన చేసిన మహోన్నత వ్యక్తి అని, 2013 పద్మశ్రీ పురస్కారం అందుకున్నారని, పెదమేరంలో మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేసి ఎంతో మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించారని అన్నారు. డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు గుర్తించి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006వ సంవత్సరంలో పెదమేరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ సందర్శించి డాక్టర్ ఎంఆర్ రాజు సేవలను కొనియాడారని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మాట్లాడుతూ, ఎంజీఎం ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ రోగులకు విశేష సేవలు అందించిన సేవామూర్తి, శాస్త్రవేత్త పద్మశ్రీ ఎంఆర్ రాజు అని అన్నారు. ఆయన మరణం తీరని లోటని, భౌతికంగా లేకపోయినా ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే ఉంటారని అన్నారు. 1930
వచ్చింది. తర్వాత ఆయన మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించి క్యాన్సర్ పై 35 సంవత్సరాలు అన్ని దేశాల్లో కూడా పరిశోధన చేస్తారు. వారు గొప్ప శాస్త్రవేత్త. అటువంటి వారు మన భీమవరంవాసి అవటం, మన ప్రాంతవాసి అవటం మా అదృష్టం. వారి జీవితం చాలా నిరాడంబరంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచించిన జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి ఆయన. అటువంటి మహోన్నత వ్యక్తి లేకపోవడం ఈరోజు మనందరికీ తీరం లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు మరణించినా కూడా జన్మించిన మహోన్నత వ్యక్తిగా ఉండిన రాజు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. చరిత్రను ఒకసారి పరిశీలన చేస్తే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో దీన్ని చెప్పేటటువంటి మాట ఆక్వా హబ్ అంటారు. కానీ ఇది ఆక్వా హబ్ కాదు, ఇది నాలెడ్జ్ హబ్. దీనికి 3 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రాంతం నుంచి అంతర్జాతీయ ఖ్యాతి గాంచినటువంటి ఎల్లాపట్ల సుబ్బారావు గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి నాయకుడు. 2, స్వామి జ్ఞానానంద థియోసాఫికల్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రపంచ జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి. 3, ఎంఆర్ఎల్ రాజు గారు అంతర్జాతీయ స్థాయిలో క్యాన్సర్ని 5 దశాబ్దాలకు పూర్వమే దీని మీద పరిశోధించిన వ్యక్తి. కాబట్టి ఇది ఆక్వా హబ్ కాదు, నాలెడ్జ్ హబ్. అయితే మారిన సమాజం యొక్క ఆలోచన దృష్ట్యా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాయి కాబట్టి దీని పేరు ఆక్వా హబ్గా మారిందనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన పరిస్థితి. 2, పెద్దలు అనేక విషయాలు ఎంఆర్ఎల్ గారు చెప్పడం జరిగింది. నాకు 2 విషయాలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. జననీ జన్మ భూమిస్తే స్వర్గాలను కలిగేసి అనేటటువంటి మాట పెద్దలు చెప్పారు. పెద్దలంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో చెప్పిన మాట ఇది. ఏ సందర్భంలో చెప్పాడు? రావణాసురుడు వదిలిపబడిన తర్వాత ఒకసారి లంకను చూసి వస్తానన్నాయని చెప్పి లోపలికి వెళ్ళి ఆ లంకా యొక్క వైభవాన్ని చూసి ఆ బంగారు సింహాసనాలు, ఆ బంగారంలో చేసినటువంటి ద్వారాలు ఇవన్నీ చూసి మనకు అయోధ్య వద్దనే మనం ఇక్కడే ఉండిపోతాం, చాలా అద్భుతమైనటువంటి సంపద కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని మనం వదలొద్దు, ఇక్కడే ఉన్నామని చెప్పి అడిగినప్పుడు శ్రీరామచంద్రుడు తన తమ్ముడితో చెప్పినటువంటి మాట, జన్మభూమిని కన్న తల్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదనేటువంటి మాట. అయితే పెద్దలు నాకు దాఖరాజు గారు చెప్తూ ₹4 సంపాదించిన తర్వాత జూబ్లీ హిల్స్ లేదా మెగా హిల్స్ ఎక్కడో చోటకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైన ఆలోచన ఉండకూడదని వారు తాజాగా చెప్పారు. కానీ దాన్ని అమలు చేసేటటువంటి వ్యక్తుల్లో ముందు వరుసలో ఉన్నారు ఎంఆర్ఎల్ రాజు గారు. ఆయన స్వయంగా ఆ మేనత్త కుమారుడు. ఆయన చిన్న వయసులో అంటే నా చిన్న వయసులో ఆయన మా ఊళ్ళోనే చదువుకున్నారు. ఎలిమెంటరీ స్కూల్ ఎలిమెంటరీ చదువుతూ మా తల్లి గారు మరో తల్లిగా ఆవిడ బిడ్డగా భావించి ఆ రకంగా చూశారని చెప్పి నిర్మాణదాన్ని కూడా చెప్తామని. నా జ్ఞానంతా తల్లి దాకే నన్ను చూసింది, అక్కడ చదువుకున్నాము జాస్తిగా కన్వెంట్ మీది అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత హై స్కూల్లో హిందీ చదువుకున్నాము. స్కూల్స్ ఆఫ్ హై స్కూల్ గంటపాడు కానీ, మన దేవాలయంలో గర్ల్స్ హై స్కూల్ కానీ, లేకపోతే హిందీ ఇక్కడ ప్రాంతాల్లో పేరుగా ఉంది హై స్కూల్స్ ఆ రోజు. అది ఉన్నప్పుడు హిందీలో చదువుతామంటే అంటే అది ఎంత యాక్టివ్గా చదువుతాం. ఏ పని చేసినా యాక్యురేసీ, మూలికాలు కూడా యాక్యురేసీ, మూలికాలు కూడా పర్ఫెక్ట్గా అయితే మా మేనమామ వంశీ గారి తండ్రి
మోదీ గారు ఆత్మ పాడైపోతున్నాం అని చెప్పి ఆయన కేకలేస్తే సెన్సిటివ్ మనిషి వల్ల నా స్కూల్ మానేసి కేవలం యూఎస్సీ స్కూల్కి వచ్చేసాను. అంటే వెరీ సెన్సిటివ్ పర్సన్, అగ్రెసివ్ పర్సన్. ఆయన అనుకుని సాధించేదాన్ని. కొంతమంది మనం కుటుంబానికి ఉపయోగపడలేకపోయినా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలో గొప్ప. ఆయన మనం అదృష్టంగానే భావించాలి. సమాజానికి ఉపయోగపడే తల్లి మనకు ఉన్నందుకు సంతోషపడాలి. మనకే కాదు, సమాజానికి మంచి పేరు పెట్టి ప్రత్యేకంగా ఆయన ఒక సైంటిస్ట్గా ఉండి అమెరికా దేశంలో అంటే యునైటెడ్ యూనియన్ మీట్ అంటే అంతర్జాతీయ మీటింగ్ అటామిక్ ఎనర్జీ దానికి అమెరికా తరఫున రిప్రజెంట్ చేశారు. అమెరికా ఆ దేశం అంటే మరో ప్రపంచం చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ప్రపంచంలో ఆ దేశానికి ఇది ఉంది. వేదిక పెద్దలందరికీ, వేదిక అందరికీ, కుటుంబ సభ్యులకి, వారి బంధువులందరికీ, స్నేహితులకి అందరికీ కూడా సుమారు గారి గురించి ఒకసారి నాతో పరిచయం మనకి ఒకసారి 30 సంవత్సరాలు 1995, 96లో నేను కొట్టుకున్నాను కలవలేదు. అప్పుడు డాక్టర్ వార్నర్ గారు నేను తీసుకొచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఒకసారి వెరీ ఫ్రీక్వెన్సీ కాల్ కమ్స్ టుగెదర్. వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏది అవుతారు, ఆయన భావాలు నా భావాలు ఒకే రకంగా చాలా చేసుకున్నప్పుడు ఆయన లేదు మీరు మా దగ్గర చేస్తే బాగుంటుందని ఇన్వైట్ చేసుకుని రెగ్యులర్గా ఇక్కడ హాస్పిటల్ 15 సంవత్సరాలు వచ్చి ఇక్కడ ఆపరేషన్స్ చేయలేదు. ఆయనతో ఎప్పుడు కూర్చున్నా కానీ నేను హాస్పిటల్కి ప్రతి వారం వచ్చేవాడిని. వచ్చిన తర్వాత ఆయన ఓకే అయిపోయిన తర్వాత ఆయన కూర్చుని నేను ఎప్పుడు కూర్చున్నా ఒక అరగంట మాట్లాడితే ప్రతిసారి ఏదో కొత్త విషయం నేర్చుకుంటానని నేను ఆపుకునేది. నాలెడ్జ్ కానీ ఆయన ఉన్నటువంటి పరిచయాలు కానీ అవన్నీ చాలా చాలా బాగుంటుంది. నేను అనుకునేవాడిని ఇంత వెళ్తున్నప్పుడు చాలా చాలా తెలుసుకోవాలి. డాక్టర్ రెహమాన్ రావు గారి సాంగత్యం నాకు లభించిన అతిపెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పటికీ అలాగే అనుకుంటూ ఉన్నాను. చాలా గమ్మత్తుగా ఒకసారి వికాస విద్యావనం అని పోలైలో మేము నడుపుతున్న ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే అక్కడికి ఎదుర్కొంటూ వచ్చారు అన్నారు గారు. భీమవరంలో పిల్లలకు ప్రీ స్కూల్ ప్రైమరీ తరగతుల పిల్లలకు స్కూల్ గురించి ఆలోచనలు ఆయనకు ఉన్నవి షేర్ చేసుకోవడానికి గుడివాడ విశ్వశాంతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో చాలాసేపు తనలో ఉన్న ఆలోచనల్ని వాళ్ళతో పంచుకుంటే ఆయన వాళ్ళతో చెప్పారట, మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారండి, మీరు విజయవాడలో పొలంలో వికాస విద్యావనం అనే స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఆ రకంగా వారు మా జీవితంలోకి అడుగుపెట్టారు. అదేంటో కానీ ఆయన స్కూల్ విషయం కోసం వచ్చారు. తర్వాత ఎన్నో రకాలుగా మా జీవితాల్లో కన్వేసిపోయారు. వికాస విద్యా సంస్థ జనరల్ బాడీ మెంబర్గా, తర్వాత మాకు ఎన్నో రకాలుగా మా విద్యా విషయాల్లో మాతో ఆలోచనలు పంచుకోవడం, సంవత్సరానికి ఒకసారి విద్యా సదస్సు ఏర్పాటు చేస్తాం. వికాస విద్యా సంస్థ. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్.